అమ్మా, ఏం చేస్తున్నావు బావ మంచం దగ్గర? ఏంటమ్మా, బావ తల కింద ఏం పెట్టావు? మీ బావ త్వరగా కోలుకుంటాడని ఒక సాధువు వేరిచ్చాడే, అదే తలకింద పెట్టాను. నిజం చెప్పమ్మా. చెప్పేది నిజమేనే, ఇంకా నిజం చెప్పమంటావేంటి? బావ బాగ్ కోసమే అయితే సీక్రెట్ గా పెట్టాల్సిన అవసరం ఏంటమ్మా? కాలం కలిసి రానప్పుడు వానపామే కాలసర్పమై కాటేస్తుందంటారు. మా అన్నకసలే నా మీద అనుమానం. అందరూ ఉండగా నేనిది వీడి తలకింద పెట్టాననుకో, అది పని చేయకపోతే నన్ను నిలదీస్తాడే మీ మావయ్య. త్వరగా నీ బావ మామూలు మనిషి అవ్వాలని, మీ ఇద్దరికీ పెళ్లి చేయాలనే నా ఆరాటం. పద పద. పిచ్చి భద్రావతి, నీ అన్నకు ఆశ, నీకు దురాశ. ఎంత ఆరాటం, ఎంత ఆరాటం. ఎప్పుడెప్పుడు నిధిని సొంతం చేసుకోవాలా అని తప్పించిపోతున్నారు కదూ. నీకు కన్న కూతురని లేదు, అన్న కొడుకని లేదు. నీకు నిధి ముఖ్యం. మహారాణిగా భోగాలు అనుభవించాలనే కోరిక. నీ కలలో కలలే. ఆ నిధికి ఈ పశుపతి యజమానవుతాడు. నా రాజ్యంలో మీరు పరిస్థితులు కావాల్సిందే. నమ్మావు కదూ, ఆ మాట నమ్మావు కదూ. నమ్మినప్పుడే నట్టేట ముంచడానికి వీలవుతుంది. అదే చేశా. వాడు స్పృహలోకి రాకపోతేనే నిధి నాకు దక్కేది. అందుకే నిన్ను పావును చేసి నా పని నెరవేర్చుకోబోతున్నా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,